యేసయ్యా ఆరాధనా నీకే, ఆరాధనా నీకే నా యేసయ్యా ఆరాధనా నీకే, ఆరాధనా నీకే నా యేసయ్యా ఆరాధనా నీకే, ఆరాధనా స్తుతి స్తోత్రం ప్రభా, స్తోత్రం నాయన. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. Praise the Lord, praise the Lord, praise the Lord, praise the Lord. Hallelujah, hallelujah. దేవా మీకే స్తోత్రం, దేవా మీకే స్తోత్రం, ఆత్మదేవా మీకే స్తోత్రం, పరిశుద్ధాత్మ మీకే స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందరం కూడా దేవుని నామమును స్తుతించుదాం. హల్లెలూయా, హల్లెలూయా. హోలీ స్పిరిట్ లార్డ్, పరిశుద్ధాత్ముడా మీకే స్తోత్రం చెల్లిస్తున్నాం, ఆత్మదేవా మీకే స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభువా. చూస్తున్న నీ ప్రజల మీదకి నీ సన్నిధిని మీరు అనుగ్రహించమని అడుగుచున్నాము ప్రభువా. నీ పరిశుద్ధాత్మ తాకిని వారికి అనుగ్రహించమని అడుగుచున్నాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్యా మీకే స్తోత్రం చెల్లిస్తున్నాము ప్రభువా. ఈ సమయంలో మీరు మాతో మాట్లాడండి, మీ స్వరమును మాకు వినిపించండి దేవా. వాక్యము ద్వారా మీ ప్రజలతో మీరు మాట్లాడండి ప్రభా. చెప్పుచున్న నాకును వినిచిన ప్రజలకును ప్రభా ఆశీర్వాదకరముగా నా నోటిని మాట ఉంచండి, మీ స్వరమును మాకు వినిపించండి ప్రభా. దేవా మీకే స్తోత్రం చెల్లిస్తున్నాను ప్రభా. ఈ దినమున మీరు ఏ రీతిగా మాతో మాట్లాడనై ఉన్నారు ప్రభా, ఏది మా కొరకు సిద్ధపరిచి ఉన్నారు తండ్రి, మాతో మీరు మాట్లాడండి. ప్రతి హృదయమును కూడా మీరు స్పందింపచేయండి ప్రభా. ఈ వాక్యము ప్రతి ఒక్కరి హృదయంలో కార్యము జరిగించినట్లుగా సహాయం చేయండి. వింటున్న వారికి ప్రభా వినగల చెవి అనుగ్రహించండి, గ్రహించే మనస్సును ప్రతి బిడ్డగా అనుగ్రహించమని, నన్ను నీ పూరగా వాడుకొనమని, నీ పాత్రగా నన్ను వాడుకొనమని నీ సహాయం కోరుకుంటూ యేసయ్య పరిశుద్ధమైన నామమున బట్టి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవుని నామ స్తోత్రం కలుగును గాక. ఇంతవరకు పాటల చేత దేవుని నామం కనపరుచున్నాం. ఆరాధనలో మీరు మాతో ఏకీభవించారని నమ్ముతున్నాను. ఈ సమయంలో కొద్ది నిమిషంలో వాక్యం ద్వారా మాట్లాడుకుందాం. దేవుడు మనందరినీ కూడా దర్శించినట్లుగా అందరూ కూడా ప్రార్థనా పూర్వకంగా ఏకీభవించవలసిందిగా కోరుతున్నాను. కీర్తన గ్రంథంలో నుంచి ఒక మాటను మనం చదువుకుందాం. ఇదేమైనా వర్తమానం కొరకు ప్రార్థిస్తున్నప్పుడు దేవుడు ఈ మాట చేత నన్ను దర్శించారు. ఆ మాటనే మీ ముందుంచాలని ఆశపడుతున్నాను. కీర్తనలలో నుంచి 119వ కీర్తన చివరి వచనాన్ని మనం చదువుకుందాం. 119వ కీర్తన చివరి వచనం. తప్పిపోయిన గొర్రెవలే నేను త్రోవ విడిచి తిరిగి తిని, నీ సేవకుని వెదకి పట్టుకొనుము, ఎందుకనగా నేను నీ ఆజ్ఞలను మర్చివాడును కాను. ఈ మాటలో నేను బైబిల్ అలాగా తీస్తున్నప్పుడు, వాక్యాన్ని ధ్యానం గురించి ధ్యానిస్తున్నప్పుడు, ఆలోచనలో ఉన్నప్పుడు ఈ మాట నా హృదయాన్ని హత్తుకునింది. తప్పిపోయిన గొర్రె వలె త్రోవ విడిచి తిరిగి తిని. ఒకప్పుడు అందరూ కూడా ఈ అనుభవమును పొందుకొనిన వారే అని చెప్పవచ్చును. ఎవరు కూడా ఈ స్థితి దాటకుండా 30 years దాటిన వారికి ప్రతి ఒక్కరికి కూడా ఈ అనుభవం తప్పకుండా ఉండే ఉంటుంది. చూడండి, ఈ మాటలు చూస్తే తప్పిపోయిన గొర్రె వలె నేను త్రోవ విడిచి తిరిగి తిని, అయితే నీ సేవకుని వెతికి పట్టుకొను, ఎందుకనగా నీ ఆజ్ఞలను మరచి వాడును కాను. దావీదు గారు రాజుగా ఉన్నారు,
హృదయానుసారుడని ఆయన గురించి మాట్లాడిన అతను ఆయన ఏమంటారంటే, నీ త్రోవ విడిచి తప్పిపోయాను, నన్ను వెదకి పట్టుకొనుము, నీ సేవకుని వెదకి పట్టుకొనుము. అంటే దేవుని పనిలో ఉన్నారు, దేవుని మార్గంలో నడుస్తున్న ఈయన ఎలాగంటున్నారు ఈ మాట అనుకోవచ్చు. దేవుని మార్గంలో ఉండే వారికి ఏ శోధనలు రావేమో, ఎక్కడా కూడా తప్పిపోరేమో, ఎక్కడా కూడా పడిపోరేమో అనుకుంటుంటాం. కానీ ఎక్కువగా సాతాను సేవకులని, వారి కుటుంబాలని ఆ సాతాను ఎక్కువగా టార్గెట్ చేస్తుంటది. చాలా మంది అంటుంటారు, ఈ పాస్టర్లకు మా పిల్లలకే అసలు రక్షణానందం ఉండదు, పాస్టర్ల పిల్లలే సరిగా ఉండదు జీవితం, పాస్టర్ల పిల్లలు ఇలాగూ చేస్తుంటారు, అలాగూ చేస్తుంటారు. చాలా మంది ప్రశ్నలు అంటూ ఉంటారు. ఎందుకు ఆ రీతిగా జరుగుతుందంటే, సేవకుల్ని డిస్టర్బ్ చేయడానికి, వారి సేవకి చెడ్డ పేరు తీసుకురావడానికి, వారు చేస్తున్న పరిచర్యను అందరికీ కూడా అవమానకరముగా చేయడానికి సాతాను పన్నిన పన్నాగం అదంతా కూడాను. అందుకే ఈయన కూడా అంటున్నారు, నీ సేవకుని వెతికి పట్టుకొనుము, నీ త్రోవ తప్పిపోయినట్టున్నాడు. మరి హృదయానుసారుడు కదా, ఎలాగూ తప్పిపోయారు అంటే, ఒకానొక సమయంలో ఆ రీతిగా శోధింపబడినప్పుడు ఆయన తప్పిపోయినట్లుగా చూస్తాం. అందుకే 40వ కీర్తనలో కూడా అంటారు, నా పాపములు లెక్కకు మించి ఉన్నవి, నేను దాన్ని తట్టుకోలేకపోతున్నానని దావీదు గారు ఆ మాటలో కూడా మనం చూస్తాం. నేను చూడండి, ఆ మాటను కూడా మనం చూద్దాం. 40వ కీర్తన 12వ వచనం, లెక్కలేని అపాయం నన్ను చుట్టుకొని ఉన్నవి, నా దోషములు నన్ను తరిమి పట్టుకొనగా నేను తల ఎత్తలేక చూడలేకపోతే, లెక్కకు అవి నా తల వెంట్రుకలను మించి ఉన్నవని ఆ మాటలో కీర్తనకారుడు చెప్తున్నాడు. నా దోషములు తరిమి పట్టుకొనగా నేను తల ఎత్తలేకపోయిన వాడినైతిని. మరి అందరి జీవితంలో కూడా ఇటువంటి పరిస్థితిని మనం దాటుకొని వచ్చాం. దేవుడు సాతాను శోధిస్తాడు, ఆ శోధనలో పడుతుంటాము. అయితే మనం దేవుణ్ణి అడగాలి, దేవా త్రోవ తప్పిపోయిన నన్ను మీరు జ్ఞాపకం చేసుకునండి. ఈ వాక్యం చూస్తున్న, లైవ్ చూస్తున్న మీలో ఎవరైనా ఇటువంటి గిల్టీ ఫీలింగ్ తో ఉన్నారేమో, ఎవరైనా ఇటువంటి మనసులో అనుకుంటున్నారేమో, నేను కూడా త్రోవ విడిచాను, దేవుని మార్గంలో ఉండవలసిన నేను త్రోవ తప్పిపోయాను అని అనుకుంటున్నారేమో, దేవుడు మళ్ళీ ధైర్యపరచడానికి మాట మాట్లాడుతున్నారు. సేవకుని వెతికి పట్టుకునే దేవుడు ఆయన. ఒకవేళ నువ్వు తప్పిపోయిన స్థితిలో అనిపిస్తుంటే నీకు దేవుడు నీ చేతిని పట్టుకొని నిన్ను నడిపిస్తాడు. అందుకే అక్కడ తప్పిపోయిన గొర్రె వలె, గొర్రెలు తప్పిపోతాయా? తప్పిపోయిన వాటిని దేవుడు మరలా వెతికి పట్టుకుంటాడంటే, తప్పిపోయిను అనగానే మనకి వెంటనే 3 సందర్భాలు గుర్తొస్తాయి. లూకాసు వార్త 15వ అధ్యాయంలో 100 గొర్రెలు ఉండగా ఒక గొర్రెను పోగొట్టుకుంటాడు, తప్పిపోతుంది. ఆ గొర్రెను 99 దాకా ఉన్నాయి కదా, సరిపోతుందిలే, ఆ ఒక్కటి పోతే ఏమవుతుంది అని అనుకోలేదు కాపరి. చూడండి, లూకాసు వార్త 15వ అధ్యాయంలో ఉపమానములు 3 మనం అక్కడ చూస్తాం. ఎవరికైనా కానీ మనుషులకి 100, 100 గొర్రెలు కలిగి ఉండగా ఒకటి తప్పిపోయిన ఎడల 99ని అడవిలో విడిచిపెట్టి తప్పిపోయిన దాని కొరకు దొరికే వరకు దాన్ని వెదక వెళ్ళడా? 99 ఉన్నాయి కదా అని ఆ తప్పిపోయిన ఒకదాన్ని వదిలేసే దేవుడు కాదు. దాన్ని వెతికి దొరికే అంతవరకు కూడా ఆయన పట్టుకొని, దొరికేంత వరకు వెతికి దాన్ని పట్టుకునే దేవుడు. నీ జీవితంలో, నా జీవితంలో తప్పిపోయిన పరిస్థితులు చాలా ఉంటాయి. అనుకోనని రీతిగా సాతాను చేతిలోనికి పడిపోయిన పరిస్థితులు ఉంటాయి. దేవుని మార్గంలో నుంచి మనం కూడా ఒక్కొక్కసారి తొలగిపోతూ ఉంటాం. అయితే దేవుడు మనకిస్తున్న వాగ్దానం ఏంటంటే, నువ్వు తప్పిపోయి ఉన్నావా, దేవుడు నిన్ను వెతికి పట్టుకుంటాడు. ఆయన నిన్ను పట్టుకుంటాడు, ఆయన చేతితో నిన్ను పట్టుకుంటాడు. అందుకే ఇక్కడ ఉంటుంది కదా, దొరికే వరకు ఆయన వెదక వెళ్ళడా అంటూ 6వ వచనంలో చూడండి, మీరు నాతో కూడా సంతోషించండి, తప్పిపోయిన నా గొర్రె దొరికినదని అక్కడ విందు చేసినట్లుగా కూడా మనం చూస్తాం. పోయిన దానిని, మిస్ అయిన దాన్ని వదిలిపెట్టే దేవుడు కాదు. మన జీవితంలో మనం చాలా పోగొట్టుకుంటాము, చాలా మిస్ అయిపోతూ ఉంటాము. నా ఫ్యూచర్ ఇది కాదే, నేను కోరుకున్న జాబ్ ఇది కాదు, నేను కోరుకున్న స్థితి ఇది కాదు, నేను ఎలాగో పోగొట్టుకున్నాను అనుకుంటుంటాం కదా. ఒక్కోసారి పోగొట్టుకుంటాం, కానీ దేవుడు దాన్ని మరలా మనకి తిరిగిస్తాడు. తప్పిపోయిన దాన్ని ఎలాగో గొర్రెలు అక్కడ వెతికారో, ఆ 8వ వచనంలో కూడా స్త్రీ కూడా 10 నాణములు ఒక దాన్ని పోగొట్టుకున్నప్పుడు దొరకు వరకు జాగ్రత్తగా వెతకదా. 3వ ఉపమానం చూస్తే, తప్పిపోయిన కుమారుడు మనకి బాగా తెలుసు. ఈ సందర్భం అంతా కూడా అందరికీ కూడా కంఠోపాఠంగా తెలుసు. చిన్న కుమారుడు తండ్రి దగ్గర అన్ని కూడా సమకూర్చుకొని వెళ్ళిపోయినప్పుడు, దుర్వ్యాపారము చేసి తీసుకువెళ్ళినంతా కూడా ఆయన లాస్ చేసినప్పుడు అక్కడ అంటుంది ఒక మాటను మనం చూస్తాం. 24వ వచనం చూద్దాం. ఈ నా కుమారుడు చనిపోయి మరలా బ్రతికెను, తప్పిపోయి దొరికినని చెప్పాడు. మనం కూడా తప్పిపోయాము,
కానీ దేవుడు మనల్ని సరి చేశారు. అయితే తప్పిపోకుండా దేవుని మనం అడగాలి, యేసయ్య నేను తప్పిపోకుండా నాకు సహాయం చేయండి. యవ్వన కాలంలో ఉంటున్నారేమో, చాలా మంది ఉంటున్నారు. ఒక సహోదరుడు నాకు చెప్పారు, నేను దేవుని మార్గంలో నుంచి తొలగిపోతానేమో అని భయంగా ఉంది సిస్టర్, నా కోసం ప్రేయర్ చేయండి అని. యెషయా మనం చూస్తాం, యవనస్తులు తప్పక తొట్టిల్లు అంటారు, కానీ తొట్టిల్లకుండా దేవుడు కాపాడేవాడు, ఆయన విడిపించేవాడు, ఆయన తప్పించే దేవుడు కనుక మరి ఒక కీర్తనలో ఒక మాట చూస్తామంటే, నా కాలు జారిపోకుండా నీవు నన్ను తప్పించింది అని చెప్పి ఆ మాటను కూడా మనం చూస్తాం. మనం ఎప్పుడైతే కాలు జారే పరిస్థితిలో ఉంటామో, తప్పు చేసే పరిస్థితిలో ఉంటామో, నేను ఇంకా ఈ కష్టంలో పడిపోతానేమో, ఈ నష్టంలో నేను జారిపోతానేమో అనుకుంటూ ఉంటాం. కానీ ఆ సందర్భంలో కూడా దేవుడు మళ్ళీ విడిచిపెట్టే దేవుడు కాదు, కానీ ఆయన దాని నుండి తప్పించే దేవుడుగా ఉన్నట్లుగా కూడా మనం చూస్తాం. కాబట్టి దేవుడు ఎక్కడ కూడా మళ్ళీ విడిచిపెట్టే దేవుడు కాదు. 116వ కీర్తన 8వ వచనాన్ని మనం ఒకసారి చదువుదాం. మరణం నుండి నా ప్రాణమును కన్నీళ్లు విడకుండా నా కన్నులను జారి పడకుండా నా పాదములు నీవు తప్పించి ఉన్నావు. శ్రమలో పడిపోకుండా, ఆపదలలో పడిపోకుండా, మన కాలు జారకుండా చూడండి పాదములను ఆయన తప్పించి ఉన్నావు అంటూ మరి ఒక మాటలో కూడా మనం ఏం చూస్తాము అంటే, దేవుడు ఎప్పుడు తప్పిస్తారు, ఎవరిని తప్పిస్తారు అంటే 91వ కీర్తన 14వ వచనంలో ఉంటుంది, అతడు నన్ను ప్రేమించున్నాడు కనుక నేను అతన్ని తప్పించేదను. మన దేవుడు తప్పించే దేవుడు. అయితే అతన్ని మనం ప్రేమిస్తే మనల్ని తప్పిస్తాడు. నువ్వు దేవుని మార్గంలో ఉండకుండా, దేవుని మార్గం అనుసరించకుండా ఈ లోకానుసారంగా నువ్వు ఇష్టపడితే జీవిస్తూ ఉండుంటే, దేవుణ్ణి ప్రేమించకుండా ఉంటే ఆయన నిన్ను తప్పించలేడు. అతడు నన్ను ప్రేమించున్నాడు కనుక నేను అతన్ని తప్పిస్తానంటూ ఆ మాటను మనం చూస్తాం. పాదములు జారిపోకుండా ఆయన కాపాడే దేవుడు కనుక చాలా సార్లు బైబిల్ గ్రంథంలో చాలా మంది తప్పిపోయారండి. మనమే కాదు, చాలా మంది తప్పిపోయారు. ఇశ్రాయేలుని గురించి 90వ కీర్తనలో ఒక మాట ఉంటుంది, వీరు ఎప్పుడు కూడా తప్పిపోవు ప్రజలు అని అక్కడ మనం చూస్తాం. 95వ కీర్తన 10వ వచనాన్ని మనం చూస్తే, 40 ఏళ్ల కాలం ఈ తరము వారి వల్ల నేను విసిగి వారు హృదయమున తప్పిపోవు ప్రజలు. ఎట్లాంటి ప్రజలండి వీరు? హృదయమున తప్పిపోవు ప్రజలు. మనం కూడా ఎలాంటి వారం అంటే, మనము కూడా హృదయంలో తప్పిపోతుంటాం, ఆలోచనలో తప్పిపోతూ ఉంటాం, మన చేతులలో తప్పిపోతూ ఉంటాం. దేవుని పని చేయవలసిన మనము లోకానుసారంగా సాతాను పనులు చేస్తూ ఉంటాం, మనం కూడా తప్పిపోతుంటాం. అయితే తప్పిపోవు వారిని వెదకి పట్టుకునే దేవుడు మన దేవుడు. 119వ కీర్తనలో దావీదు కీర్తనకారుడు అన్న రీతిగా, నేను తప్పిపోయి ఉన్నాను, నన్ను చెయ్యి పట్టుకో ప్రభువా, నన్ను సేవకుని వెదికి పట్టుకొని మనం చూస్తాం. ఒక మాట యెహెజ్కేలు గ్రంథంలో చూద్దాం. చూడండి, యెహెజ్కేలు గ్రంథంలో 34వ అధ్యాయంలో అక్కడ కాపరి గురించి, గొర్రెల గురించి ఆ అధ్యాయం అంతా కూడా మనం చదవచ్చు. అయితే ఒక మాట మీకు చూపిస్తాను. ఎవరైనా తప్పిపోయిన దాన్ని వెతుకుతారా, కనుగొంటారా అంటే 34వ అధ్యాయం 11వ వచనం ఒకసారి మనం చదువుకుందాం. ప్రభువైన యెహోవా సెలవిచ్చినదేమనగా, ఇదిగో నేనే నా గొర్రెలను వెదకి వాటిని కనుగొందును. హల్లెలూయా. ఏం చేస్తానంటున్నాడు ప్రభు ఇక్కడ అంటే, నేనే నా గొర్రెలను వెదకి వాటిని కనుగొందును. దేవుని పని ఆయన చేస్తారండి, ఇంకెవరికో అప్పచెప్పరు. నమ్మకమైన వారికి తన పని అప్పచెప్తారు, లేదా ఆయనే అప్పచేస్తారు. చూడండి ఇక్కడ ఆ మాట ఏముంటుందంటే, నా గొర్రెలను నేనే వెదకి వాటిని పట్టుకుందును. ఈనాడు సేవకులను ఎందుకు ఏర్పరిచారు దేవుడు అంటే, యేసు ప్రభు వారు ఈ లోకంలో లేరు, ఆయన ఆత్మ మనకు తోడుగా ఉంది. ఆయన ఆత్మ తోడుగా ఉంచి పరిచారకుల చేత, సేవకుల చేత తప్పిపోతున్న వారందరినీ కూడా దేవుని దగ్గరికి నడిపించడానికి సేవకులను ఏర్పాటు చేశారు. సేవకులను ఎప్పుడు కూడా కించపరచకండి, ఇష్టానుసారంగా మాట్లాడకండి. ఎందుకంటే వారు దేవుని ప్రతినిధులు, దేవుడు అభిషేకించిన వారు. ఎందుకు ఏర్పరచుకున్నారు, ఎందుకు అభిషేకించుకున్నారు అంటే, తప్పిపోయిన వారిని వెదకి కనుగొనడానికి. ఈ మాట చూస్తాను, నా గొర్రెలను వెతికి వాటిని కనుగొంటానంటూ. నేను ఆ కింద వచనాలు కూడా మీరు తర్వాత చదువుకోనండి. 12 నుంచి 16 వరకు కూడా చాలా విశేషమైన మాటలు మనం అక్కడ చూస్తాం. కనుగొనిన దేవుడు ఏమేమి చేస్తారనే మాటలన్నింటినీ కూడా మనం చూస్తాం. నేను నా గొర్రెలను వెతుకుతాను, నేను వాటిని తప్పిస్తాను, వాటిని తోడుకొని వస్తాను, తెచ్చి మంచి ప్లేస్ లో వాటిని ఉంచుతాను. 14వ వచనం, మంచి మేతగల చోట వాటిని మేపదని చెప్పి ఆ వచనాలన్నీ కూడా మనం చూస్తాం. 16వ వచనం, తప్పిపోయిన దానిని నేను వెదకుదును, తోలివేసిన దాన్ని మరలా తోలుకొని వస్తాను, గాయపడి దాన్ని కడతానని చెప్పి ఆ మాటలన్నీ కూడా చూస్తాం. తప్పిపోయిన స్థితిలో మీరు ఏమంటున్నారా? నన్ను దీని నుంచి ఎవరు విడిపిస్తారు? అనుకోకుండా ఈ ఊబిలో పడిపోయాను, ఈ వ్యాపారం అనే ఊబిలో పడిపోయాను, ఏదో సాధిద్దాం అనుకుని వెళ్ళాను, ఏదో చేయబోతున్నానని బాధపడుతున్నాను కదా. దేవుడు మళ్ళీ దర్శిస్తారు, దేవుడు మిమ్మల్ని దర్శిస్తారు. ఆయన అంటున్నారు, తప్పిపోయిన
చూడండి అలానే వదిలేసే దేవుడు కాదు, మంచి కాపరి ఆయన, గొర్రెల మంచి కాపరి. యోహాను సువార్త 10వ అధ్యాయం అంతట్లో కూడా ఇటువంటి మాటలే చూస్తాం. నేను గొర్రెలకు మంచి కాపరిని, నా గొర్రెలు నా స్వరమును వినును అంటూ ఒక మాట నాకు చాలా ఇష్టమైన మాట మనం చూద్దాం. యోహాను సువార్త 10వ అధ్యాయము 3వ వచనాన్ని ఒకసారి మనం చదువుకుందాం. అతడు తన సొంత గొర్రెలను పేరు పెట్టి పిలిచి, ఎంత చక్కటి మాట అండి. సొంత గొర్రెలు అంటే అద్దె గొర్రెలు కూడా, అంటే దేవునిని కాని గొర్రెలు కూడా ఉంటాయని అర్థం. సొంత గొర్రెలను పేరు పెట్టి పిలిచే దేవుడు మమ్మల్ని కూడా అలానే పేరు పెట్టి పిలిచారు. మా తల్లి గారిని 93వ సంవత్సరంలో పేరు పెట్టి పిలిచి వాగ్దానం చేసి ఆయన పరిచర్యలో వాడుకుంటున్నారు. నా మట్టుకు నన్ను కూడా ఆయన పేరు పెట్టి పిలిచారు. నాకు ఎప్పుడో బాధ ఉండేది, దేవుని అడుగుతూ ఉండేదాన్ని, మా తల్లిని పేరు పెట్టి పిలిచావు కదా ప్రభా, పేరు పెట్టి పిలిచి నీ సేవకు మీరు ప్రతిష్ఠించుకున్నారు, మరి నేను కూడా నీ సేవ చేయాలి, నీ తల్లి తర్వాత చిన్న కుమార్తె చేస్తాను మీరు వాగ్దానం చేశారు, మరి ఆ పరిచర్య చేయాలని మీరు ప్రామిస్ చేశారు, మరి నాకు పిలుపు ఇవ్వండి, నన్ను పేరు పెట్టి మీరు పిలవండి ప్రభు అని నేను ఎప్పుడు కూడా ప్రార్థించుకుంటూ ఉండేదాన్ని. ఐ నీడ్ యువర్ కాలింగ్ లార్డ్, నన్ను మీరు పిలవండి, పేరు పెట్టి పిలవండి. ఈ మాట అందుకే నాకు చాలా ఇష్టం. సొంత గొర్రెలను పేరు పెట్టి పిలిచే దేవుడు. నా తల్లిదండ్రులు నాకు స్వాతి అని పేరు పెట్టారు, కానీ నా యేసయ్య నాకు హెప్సిబా అని పేరు పెట్టారు. ఒక ఆర్ ప్రవీణయ్య గారు చెప్పారు, లాస్టర్స్ మాస్టర్ గారు చెప్పారు. వారిద్దరు ప్రవచన రూపంలో వారు ఏం మాట్లాడారంటే, నువ్వంటే దేవునికి చాలా ఇష్టం, నువ్వు చాలా ప్రీతికరం దేవునికి, నిన్ను ఆయన ఎంతో ప్రేమిస్తున్నాడు కనుక నీ పేరు హెప్సిబా అని ఇద్దరు నోట కూడా దేవుడు ఇదే మాట నుంచారు, హెప్సిబా అని పిలిచారు. దేవుడు పేరు పెట్టి పిలిచారు. నీవు నా సొత్తని పేరు పెట్టి నన్ను పిలిచిన తండ్రి స్తోత్రము, ప్రత్యేకపరచి కృప చేత నన్ను పిలిచిన తండ్రి స్తోత్రము. నీవు నా సొత్తని పేరు పెట్టి నన్ను పిలిచిన తండ్రి స్తోత్రము, ప్రత్యేకపరచి కృప చేత నన్ను పిలిచిన తండ్రి స్తోత్రము. స్తోత్రము 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 స్తోత్రము. ఓ హల్లెలూయా, ఓ హల్లెలూయా ఎలి స్తోత్రాల పని చేసేదం. ఓ హల్లెలూయా, ఓ హల్లెలూయా ఎలి స్తోత్రాల పని చేసేదం. దేవుడు మనల్ని పేరు పెట్టి పిలిచే దేవుడు. నువ్వు కూడా కోరుకుంటున్నావా? నన్ను పిలిచిన దేవుడు నిన్ను కూడా తప్పక పిలుస్తారు. నన్ను కూడా పేరు పెట్టి పిలవండి ప్రభా, నీ పరిచర్యలో వాడుకోమని ఆశపడుతున్నారు కదా, నీ ఆశను తప్పక తీర్చే దేవుడు. అందుకే కీర్తనలో చూస్తాం కదా, 107వ కీర్తనలో ఆశగల ప్రాణమును ఆయన తృప్తిపరిచే దేవుడు, మేలుతో ఆశీర్వదించే దేవుడు. మన దేవుడు ఎప్పుడు కూడా కొలువుగా ఇచ్చి వచ్చే దేవుడు కాదు. సింహ పిల్లలైనా లేమి కలిగి ఉంటే కానీ నా ప్రజలు ఎన్నటికీ కూడా లేమి కలిగి ఉండరు అంటున్నారు ఆయన. ఆయన బిడ్డలమైన మనల్ని ఆయన సమృద్ధిగా ఇచ్చే దేవుడు, ఆయన పేరు పెట్టి పిలిచే దేవుడు. నన్ను పేరు పెట్టి పిలిచినప్పుడు నేను చాలా సంతోషించాను. అనుభవాన్ని మాటలలో చెప్పలేము కానీ చాలా సంతోషమైన సమయము. ఆయన పేరు పెట్టి పిలిచారు, నన్ను తన పరిచర్యలో వాడుకుంటారని వాగ్దానం చేసిన దేవుడు. ఆయన మాట ఇచ్చి మర్చే దేవుడు కాదు. వాగ్దానం చేసిన రీతిగా నన్ను తన పరిచర్యలో వాడుకుంటున్నారు. నన్ను తన పరిచర్యలో వాడుకుంటున్నారు. అమ్మతో పాటు పరిచర్య చేయడానికి, సేవ చేయడానికి దేవుడు ఎంతో కృపణిస్తున్నారు. ఎన్నో ప్రదేశంలోకి వెళ్ళి వాక్యమును అందించడానికి కూడా దేవుడు ఎన్నో మార్గములైన సరళం చేస్తున్నారు, తెరుస్తూ ఉన్నారు. అందరూ మా పరిచర్య కోసం ప్రార్థించండి. అయితే దేవుడు మనల్ని పేరు పెట్టి పిలిచే దేవుడు. ఆయన ద్వారానే తప్ప వేరొక ద్వారం లేదు ఆయన్ని సమీపించడానికి. తప్పిపోయి ఉన్నాం కదా, దేవుడు అంటున్నారు నేను పేరు పెట్టి పిలుస్తాను. నేను వెలుపలికి, చూడు 4వ వచనంలో కూడా, అతడు తన సొంత గొర్రెలన్నిటిని వెలుపలికి నడిపించినప్పుడెల్లా వాటికి ముందుగా నడుచును. నువ్వు ఒక ప్లేస్ కి వెళ్ళాలనుకుంటే నీకంటే ముందు ఆయన వెళ్తారు. నువ్వు ఇక ఇంటర్వ్యూకి వెళ్ళాలంటే నీకంటే ముందు యేసు ప్రభు వారు వెళ్తారు. నువ్వు ఒక విషయంతో కింద ప్రయత్నం చేస్తుంటే నీకంటే ముందుగా ఆయన ముందు నడిచే దేవుడు. తన సొంత గొర్రెలను వెలుపలికి నడిపించేటప్పుడల్లా కూడా
ఆయన ముందుగా నడుస్తాడండి. తప్పిపోయే అవకాశం ఉంటుందంటారా? ఒకప్పుడు అవకాశం లేదేమో, తప్పిపోయి ఉన్నావేమో. ఇప్పుడు మనకున్న ధైర్యం ఏంటంటే దేవుడు మన ముందుగా నడిచే దేవుడు, మనల్ని ఒంటరిగా వదిలిపెట్టే దేవుడు కాదు. నీవు తప్పిపోయినా అలానే వదిలివేసే దేవుడు కాదు, కానీ ఆయన మరలా తిరిగి రక్షించే దేవుడు, ఆయన వెతికే దేవుడు, ఆయన నడిపించే దేవుడు, ఆశీర్వదించే దేవుడు. కనుక తప్పిపోయినావా? దేవుని మార్గంలో తెలిసి కూడా, యేసుని అంగీకరించి కూడా, రక్షణ పొంది కూడా దేవునికి దూరంగా ఉంటున్నావా? దేవుడు మనతో మాట్లాడుతున్నారు. తప్పిపోయండి, దుఃఖంలో ఉంటున్నావేమో, నేను కలిగి ఉన్నంత కోల్పోయాను అనుకుంటున్నావేమో. దేవుడు తప్పిపోయి చేసే దేవుడు కాదు. ఆదాము తప్పిపోయాడు, చాలా మంది కూడా తప్పిపోయారు. సంసోన్ ఇచ్చిన అభిషేకంను పోగొట్టుకున్నాడు, దారి తొలగిపోయాడు, తన జీవితాన్ని కోల్పోయాడు. ఆ రీతిగా జీవితాన్ని కోల్పోయే వారంగా ఉండవద్దు, కానీ తప్పిపోయామని తెలుసుకున్నప్పుడు దేవుని పాదముల చెందికి వచ్చి మన పశ్చాత్తాపడి ప్రార్థన చేసినప్పుడు, క్షమించమని అడిగినప్పుడు దేవుడు దాన్ని కనికరించే దేవుడు. అందుకే సామెతల్లో ఉంటుంది, తప్పు చేసినప్పుడు దాన్ని దాచిపెట్టకనగా దాన్ని ఒప్పుకొని విడిచిపెడితే కనికరము పొందుతారనే మాటను మనం చూస్తాం. కనుక మన జీవితంలో ఏదైనా తప్పిదము చేసినట్లయితే సామెతలు 28:13 అతిక్రమణను దాచిపెట్టేవాడు వర్ధిల్లాడు, కానీ వాటిని ఒప్పుకొని విడిచిపెట్టేవాడు కనికరమును పొందును. కాబట్టి అతిక్రమం చేసి దేవునికి దూరంగా ఉండిపోతున్నారా? తప్పిపోయి ఉన్నారా? దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. దేవుడు తన కృపను మనకి తోడుగా ఉంచబోతున్నాడు. కనుక దేని గురించి కూడా దిగులు పడవద్దు, బాధపడవద్దు, కానీ దేవుని యందు నమ్మిక ఉంచుదాం. దేవుడే మనకి సహాయం చేస్తారు. తప్పిపోయిన మన జీవితంలో ఆయన సమకూర్చే దేవుడు. తప్పిపోయిన దాన్ని ఎలాగో వెతికి దొరికేంత వరకు ఆయన వెతుకుతారు. మనల్ని కూడా ఆయన విడిచిపెట్టే దేవుడు కాదు, ఆయన దగ్గరికి మరలా తీసుకునే దేవుడు. పిల్లలు ఎవరైనా తప్పు చేశారనుకోండి, కొట్టి కొంత దూరంగా ఉంచినా మరలా వారిని దగ్గరికి తీసుకొని సముదాయిస్తాం కదా. మన యేసయ్య కూడా మనం చేసే తప్పుల్ని బట్టి, అతిక్రమములను బట్టి కొంత శిక్షించవచ్చు, కొంత కోపము చూపించవచ్చు, కొంత కష్టము నీకు కలిగించవచ్చు, కానీ అలానే నేను వదిలేసే దేవుడు కాదు. ఆయన కౌగిలిలోనికి తీసుకొని ఆయన మనల్ని సముదాయించే దేవుడు, ఆయన వెతికి పట్టుకొని రక్షించే దేవుడు. కనుక వెతుకుతాడు ఆయన. మనం ఎక్కడ ఉన్నామో మనం అనుకుంటాం, నా పరిస్థితి దేవుడు చూడరేమో, నేను ఇంతగా బాధపడుతుంటే ఆయన నన్ను దృష్టించడం లేదేమో అనుకుంటుంటాం, కానీ ఆయన కన్ను సామెతలు 15:3 చూస్తాం. ఆయన కన్నులు మంచివారిని చెడ్డవారిని చూస్తాయి. నువ్వు మంచిగా ఉన్నా, తప్పు చేసినా, మంచి పని చేసిన సమస్తము కూడా దేవుడు చూస్తాడు. కనుక ఎక్కడ ఉన్నా కూడా దేవుని కన్ను దృష్టి నీ మీద ఉంటుంది. కీర్తనలు 14:2 చూస్తాం, వివేకము కలిగి దేవుణ్ణి వెతుకువారు ఎవరైనా కలరేమోనని దేవుడు ఆకాశం నుండి తొంగి చూస్తున్నారు. ఆయన వాళ్ళందరినీ కూడా చూస్తారండి. తప్పిపోయి ఉంటే దేవుడిని వెతికి పట్టుకుంటాడు. దేవుని మార్గంలో ఉంటే దేవుడిని దీవిస్తాడు. దేవుని మార్గంలో ఉన్నానని బయటికి చెప్పుకుంటూ నీ రహస్య జీవితం దేవునికి తెలుసు. అవన్నీ కూడా జాగ్రత్త పడాలి, జాగ్రత్తగా ఉండి మన రక్షణ జీవితాన్ని కొనసాగించుకోవాలి. అప్పుడు దేవుడు మనల్ని విడిచిపెట్టకుండా దావీదు భక్తుడు అన్నట్లుగా నన్ను వెతికి పట్టుకొనుము, నన్ను వెతికి పట్టుకొనుము. దేవుడు మనల్ని వెతికి పట్టుకునే దేవుడు, మంచి కాపరి ఆయన. మనల్ని ఎప్పుడు కూడా, అందుకే ఒక మాట ఉంటుంది, డోంట్ గో ఆస్ట్రే, అంటే దేవునికి దూరముగా ఎక్కడికి వెళ్ళొద్దు, కానీ దేవుని చెంతనే మనం ఉండాలి. అందుకే యోహాను పత్రిక సువార్తలోని 15వ అధ్యాయంలోని మనం చూస్తాం, నాలో నిలిచుంటే ఫలిస్తారు, కానీ నన్ను కాదని మీరు దూరంగా వెళ్ళిపోతే ఎక్కడ కూడా మనం ఫలించలేం. నా జీవితం ఫలభరితంగా ఉండాలంటే దేవునిలో ఉండాలి. తప్పిపోయే పరిస్థితిలోనికి మనం ఉండకూడదు. తప్పిపోయే పరిస్థితి వస్తుంది అనుకుంటే వెంటనే దేవుణ్ణి అడగాలి, యేసయ్యా నా కాలు జారిపోకుండా నన్ను తప్పించండి, నేను నిన్ను ప్రేమిస్తున్నాను కనుక దయచేసి నన్ను తప్పించమని దేవుణ్ణి మనం అడగాలి. అటువంటి పరిస్థితులు చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే దేవుడు నిన్ను పిలుస్తున్నాడు. ఆయన హస్తంలోనికి రమ్మని ఆహ్వానిస్తున్నారు. దేవునిని తెలుసుకొనండి, దేవుని ప్రేమను మీరు గ్రహించండి. ఇప్పటికీ కూడా ఆయన హస్తం మీ కొరకు చాపి ఉన్నాడు. కనుక దేవుడు మిమ్మల్ని పిలుస్తున్నారు, ఆయన హస్తంలోనికి రండి. ఆయన మిమ్మల్ని చెయ్యి పట్టుకొని నడిపిస్తాడు. ఎక్కడ కూడా తప్పిపోకుండా, పడిపోకుండా కాపాడే దేవుడు మన దేవుడు. చాలా మంది చాలా జీవితాల్లో చాలా పోగొట్టుకుంటారు, చాలా వెనక్కి వెళ్ళిపోతుంటారు. ఎవరి జీవితాన్ని దేవుని కొరకు కాక లోకంలో ఉంటుంటారు. కానీ దేవుడికి ఎవరస్సులు కావాలి, ఎవరస్సులు ఆయనకి ఇష్టము. ఎవరస్సుల మీద ఆయన కాడి మోపడానికి ఇష్టపడుతున్నాడు. నా కాడి సులువు అంటున్నారు ఆయన. ఆయన ఎవరస్సులను కోరుకుంటున్నారు. కనుక ఎవరస్సులు చూస్తున్న మీతో దేవుడు మాట్లాడుతున్నారు, హీ వాంట్స్ యూ.
నిన్ను కావాలని కోరుకుంటున్నాడు. నువ్వు దేవుని దగ్గరికి వస్తే ఆయన చేతిలో నిన్ను బలమైన సాధనంగా వాడుకుంటారు. నేను ఎప్పుడు ఒకటే ప్రార్థన చేసుకుంటాను, నేను సిద్ధంగా ఉన్నాను ప్రభువా, నన్ను మీరు వాడుకోనండి. నాకున్న ఆశ అది. ప్రస్తుతం దేవుడు మాట్లాడిన తర్వాత, దేవుడు తన పరిచర్యకి పిలుచుకున్న తర్వాత ఇంకా ఆశ ఎక్కువయ్యి దేవునికి రోజు ఇదే ప్రార్థన చేస్తాను, నేను సిద్ధంగా ఉన్నాను ప్రభా. ఒకప్పుడు నేను ఆ మాట అనలేకపోయాను ధైర్యంగా, నేను సిద్ధంగా ఉన్నాను నేను చెప్పలేకపోయాను, కానీ ఇప్పుడు నేను చెప్తున్నాను ప్రభా, నేను సిద్ధంగా ఉన్నాను, నన్ను వాడుకోనండి. నన్ను చూస్ చేసుకున్నావు, నన్ను సెలెక్ట్ చేసుకున్నావు, నన్ను ఏర్పాటు చేసుకున్నావు ప్రభా, నీ పరిచర్యలో నన్ను వాడుకోనమని ఆయన అడుగుతున్నాను. మీకు కూడా అటువంటి ఆశ కలిగి ఉంటే మీరు కూడా తప్పకుండా ప్రార్థించండి. నువ్వు ప్రార్థిస్తే దేవా ఐఎమ్ రెడీ, యు యూజ్ మీ అంటే దేవుడు తప్పకుండా కూడా ఆయన వాడుకునే దేవుడు. ఆయన మహిమార్థం మనల్ని వాడుకుంటారు కనుక నువ్వు దేవునికి దూరంగా వెళ్ళవద్దు, కానీ ఆయన చెంతన మనం ఉంటే. ఎప్పుడైనా చూడండి, ఆ చెట్టుకి నీళ్ళు ఎంత అవసరమో మనకి దేవుని వాక్యం అంత అవసరం, దేవుని పరిశుద్ధాత్మ సన్నిధి అంత అవసరం, ప్రార్థనా జీవితం అంత అవసరం. మార్నింగ్ నేను చెట్లకి వాటర్ పోసేటప్పుడు అక్కడ ఒక చిన్న లెసన్ నేర్చుకున్నాను, అది చెప్పి నేను ముగిస్తాను. మా పైన ఉన్న చెట్లకి కుండీలో వాటర్ పోస్తా ఉంటే, ఒక కుండీలో పెద్ద చెట్టుతో పాటు చిన్న చిన్న పిచ్చి చెట్లు అన్ని కూడా చాలా చిన్నవి వచ్చేసినాయి. అవి ఉంటే మెయిన్ చెట్టుకి కష్టమేమోనని ఆ చిన్నవన్నీ కూడా నేను వేరేస్తూ ఉన్నాను. అప్పుడు దేవుడు నాతో మాట్లాడారు, పనికి రాదని ఆ చిన్న వాటిని చూడడానికి పచ్చగా ఉన్నాయి, కానీ దాన్ని తీసేస్తున్నావంటే మెయిన్ దానికి అది అడ్డుగా ఉంటుంది అని, అది పనికి రానిది కాబట్టి తీసేసి వేస్తున్నావు కదా. ఆత్మీయ జీవితంలో కూడా మనలో చాలా పనికి రానివి ఉంటాయి, ఇష్టములు దేనికి అసహ్యమైనవి ఉంటాయి. మనలో కోపం కానీ అహం కానీ ఇలాంటి చాలా దేవునికి అసహ్యమైనవి మనలో ఉంటాయి. వాటన్నిటిని కూడా తీసివేస్తే మన ఆత్మీయ జీవితం బలంగా ఉంటుంది. అవన్నీ కూడా వేరే తీసేస్తే తప్ప మనం బలపడలేం దేవునిలో. ఈ లోకాశలు మనలో ఉంటున్నాయేమో, ఈ లోక తలంపులు నీలో ఉంటున్నాయేమో, దేవుడు మాట్లాడుతున్నారు. వాటన్నిటిని కూడా నీవు తీసేసి బయట పారేస్తే నేను నిన్ను బలపరుస్తాను, నీ ఆత్మీయ జీవితాన్ని నేను స్ట్రెంథెన్ చేస్తాను అంటున్నాడు దేవుడు. కనుక తప్పిపోయే వారంగా ఉండవద్దని, దేవునిలో తప్పిపోవద్దు. యూదా గురించి అపోస్తలుల కార్యంలో 1వ అధ్యాయం చివరి వచనాలు ఏం చూస్తామంటే, యూదా తప్పిపోయి పోగొట్టుకున్నాడు అని చూస్తాం. తప్పిపోయాడు, దేవుని మార్గంలో ఉంటూ దేవుని వెంట నడుస్తూ కూడా దేవుడు ఎవరో తెలిసి, ఆయన మహత్యం తెలిసి, ఆయన శక్తి తెలిసి అప్పగించి వేశాడు. 30 వాటి కోసం, 30 వెండి నాణాల కోసం తెలుసుకొని అప్పగించి వేశాడు. తప్పిపోయాడు. నీవు కూడా ఇది నాన్న దేవుణ్ణి ఎరిగి, దేవుని ప్రేమను తెలుసుకొని, దేవుని ఆశీర్వాదములన్నీ పొందుకొని కూడా తప్పిపోతున్నావా? దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. ఆయన తప్పిపోయాడు, అపోస్తలత్వమును పోగొట్టుకున్నాడు, 12 గుమ్మముల మీద ఆయన పేరును పోగొట్టుకున్నాడు, సమస్తం పోగొట్టుకున్నాడు, జీవితాన్ని పోగొట్టుకున్నాడు. నీవు కూడా తప్పిపోతే జీవితాన్ని నష్టపోతావేమో. ఇప్పటికైనా సరి చేసుకో, ఇప్పటికైనా దేవుని దగ్గరికి రా, మోకరించి ప్రార్థన చేయండి. దేవుడు పిలుస్తున్నారు, ఆయన చేతులు పిలిచే దేవుడు కనుక అందరం కూడా ప్రార్థన చేద్దాం, ప్రార్థనలో ఏకీవిద్దాం. దావీదులాగా నేను కూడా తప్పిపోయిన పరిస్థితిలో ఉంటున్నాను ప్రభా, నన్ను నీ దగ్గరికి చేర్చుకునండి. ఆయన చేర్చుకునే దేవుడండి. ఎవరిని కూడా నా వద్దకు రావద్దని చెప్పే దేవుడు కాదు. వచ్చేవారిని ఆటంకపరిస్తేనే శిష్యుల మీద కోపపడ్డారు. ఎందుకు ఆటంకపరుస్తున్నారు? నా దగ్గరికి రానివ్వండి అని. మన యేసయ్య దాటిపోయే దేవుడు కాదు. నా దగ్గరికి వస్తానంటే వద్దు అని చెప్పే దేవుడు కాదు. హీ వాంట్స్ యూ టు కమ్ టు హిస్ ప్రెసెన్స్. ఆయన సన్నిధిలోనికి రావాలని ఆశపడుతున్నారు. వస్తావా ఈ సమయంలో? ఈ దినమున నీ జీవితాన్ని దేవునికి అప్పగిస్తావా? దేవుడు మనతో మాట్లాడుతున్నారు. తప్పిపోయిన గొర్రెల వలె ఉండొద్దు, కానీ మందలో మంచి గొర్రెల వలె మనం ఉండాలి. సొంత గొర్రెలను పేరు పెట్టి పిలుస్తారండి. నీకు పేరు పెట్టి దేవుడు నిన్ను పిలవాలనుకుంటే మనం ఆయనలో ఉండాలి, ఆయన కాపుదలలోనే మనం బ్రతకాలి. కాబట్టి దేవుడు మనల్ని పిలుస్తున్నాడు, నిన్నే పిలుస్తున్నాడు, నిన్ను ప్రేమతో పిలుస్తున్నాడు, ఆయన చేతిలోనికి రమ్మని ఆహ్వానిస్తున్నాడు. ఆశపడుతుంటే కనుక నాతో పాటు ప్రార్థనలు ఏకీవించండి. యేసయ్యా, నేను తప్పిపోయి ఉన్నాను, ఎన్నో విషయంలో నేను తప్పిపోతున్నాను. నేను చేయాలనుకుంటున్నాను కానీ చేయలేకపోతున్నాను. ప్రార్థన చేయాలనుకుంటున్నాను కానీ చేయలేకపోతున్నాను. వాక్యం చదవాలనుకుంటున్నాను కానీ చేయలేకపోతున్నాను. యేసయ్యా, అసమర్థుడనై అవుతున్నాను. నాకు సహాయం వచ్చేయమని ప్రార్థన చేద్దాం. ఆయన రమ్మని పిలుస్తున్నాడు, ఆయన కాగిలిలోనికి, ఆయన రక్షణలోనికి, ఆయన నీడలోనికి నేను రమ్మంటున్నారు ఆయన. అందరము కూడా ప్రార్థన ఏకీవించుదాం. రమ్మనుచున్నాడు నిన్ను ప్రభు యేసు,
చాపి రమ్మనుచున్నాడు. వాంఛతో తన కరము చాపి రమ్మనుచున్నాడు. ఎటువంటి శ్రమలందును ఆదరణ నీకిచ్చునని, ఎటువంటి శ్రమలందును ఆదరణ నీకిచ్చునని గ్రహించి నీవు యేసుని చూచిన అతోలింపు పొందేదవు. గ్రహించి నీవు యేసుని చూచిన అతోలింపు పొందేదవు. రమ్మనుచున్నాడు యేసు ప్రభు యేసు. వాంఛతో తన కరము చాపి రమ్మనుచున్నాడు. వాంఛతో తన కరము చాపి రమ్మనుచున్నాడు. రమ్మనుచున్నాడు. బాధలలో వేదనలో ఉంటున్న నీవు, శ్రమలలో ఇబ్బందుల్లో ఇరుక్కున్న నీవు, నీ సమస్య నుండి విడిపించే దేవుడు. ఎటువంటి పాపంలో ఉన్నను దేవుడిని విడిపించే దేవుడు, వెతికి రక్షించే దేవుడు. ఆయన నీ హస్తమును పట్టుకుని దీవించే దేవుడు. ఆయన కార్యానికి వస్తావా? ఆయన సన్నిధానికి నేను రమ్మని దేవుడు కోరుకుంటున్నాడు. ఆయన హస్తములోనికి నేను ఆహ్వానిస్తున్నాడు. ఆయన రెక్కల చాటు నేను విశ్రమించమని అడుగుతున్నాడు. ఆయన రెక్కలలోనికి మీరు రండి, ఆయన ఆశ్రయంలోనికి మీరు రండి. ప్రార్థన చేద్దాం. నాతో పాటు ఏకీభవించండి. హోలీ స్పిరిట్ లార్డ్, హోలీ స్పిరిట్ లార్డ్, హోలీ స్పిరిట్ లార్డ్, మైటీ జీసస్, మైటీ జీసస్, హోలీ స్పిరిట్ లార్డ్. హల్లెలూయా, మైటీ లార్డ్. హోలీ స్పిరిట్ మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం, మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. దేవా మీకు స్తోత్రం, దేవా మీకు స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన చూస్తున్న ప్రతి నీ జీవితం మార్చుకోమని జీవితంలో దేవుని హస్తానికి అప్పచెప్పమని దేవుడు మాట్లాడుతున్నాడు. ప్రతి నీ జీవితాన్ని దేవునికి అప్పగించు, నీ జీవితాన్ని దేవునికి అప్పగించు. He wants to bless you. ఆయన నిన్ను వాడుకోవాలనుకుంటున్నాడు. Mighty Jesus, Holy Spirit Lord. దేవానికి స్తోత్రం, దేవానికి స్తోత్రం చెల్లిస్తున్నాం. Hallelujah, mighty Lord, mighty Lord. దేవానికి స్తోత్రం. లైవ్ చూస్తున్న ప్రతి బిడ్డని మీరు దీవించండి. Thank you, Holy Spirit. Thank you, Holy Spirit. Thank you, Holy Spirit, mighty Jesus. నీకే స్తోత్రములు నాయన. ఈ సన్నిధికై నీకు స్తోత్రములు. మా మధ్య మీరు సంచరించినందుకు నీకు స్తోత్రం. నివామైన సన్నిధిని మా మధ్య ఉంచినందుకు నీకు స్తోత్రం. Thank you, Jesus, for thy wonderful move, Master. దేవాని శక్తికై నీ ప్రభావానికి నీకు వందనాలు చెల్లిస్తున్నాను. దేవా నీకే స్తోత్రం. ఈ సన్నిధికై నీకు వందనాలు ప్రభువా. ఎంతమంది లైవ్ లో ఉండి ప్రార్థనలు ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డ మీదకి నీ హస్తము దిగి రానివ్వండి యేసయ్య. మీరు కృప చూపించండి, సహాయం చేయమని. వర్తమాన ద్వారా మళ్ళీ మాతో మాట్లాడండి ప్రభువా. అయ్యా నీకే స్తోత్రం. హృదయములను దున్నాను నా తండ్రి. నీ వాక్యమాని విత్తనం నాటడానికి సహాయం చేయండి, కృప చూపించండి. ప్రతి బిడ్డను కూడా మీరు దర్శించండి, సహాయం చేయండి, కృప చూపించిన తండ్రి. వాక్యమైన ప్రతి బిడ్డ హృదయంలో మీరు మాట్లాడమని వచ్చినాము తండ్రి. వారి హృదయములు తెరవబడినట్లుగా సహాయం చేయండి. మీ వాక్యం వాటిలో మాట్లాడినట్లుగా సహాయం చేయండి. దేవా మీరు సహాయం చేసి కృప చూపించండి. ఒక్కరైనా వారి హృదయాన్ని నీకు సమర్పించుకోవడానికి సహాయం చేయండి బ్రహ్మ. మీరు కృప చూపించండి. మీ కార్యము జరిగించి యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.